వార్నింగ్ ఇచ్చాడు, అంటే ధైర్యంగా చేసినట్టే. ఆ విషయంలో పోలీసు అధికారులు నేనైతే తప్పు పట్టడం, వాళ్ళు తప్పు చేశారని కూడా నేను అనుకోను. ఎందుకంటే అంతమంది అక్కడ ఎందుకు ఉండాలి? వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి, అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరకి అనేది ఎంతమంది ఉంటే మరి వాళ్ళందరూ ఎట్టొచ్చారు? అక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు ఆ దాంట్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, జమ్మలమడుగు నుంచినో రాయచోటు నుంచినో, మరి ఎంతమంది ఆఫీసులో కూర్చొని నిద్రపోతున్నారే ఏంద్రా అని అడగాలి కదా. పోలింగ్ ఏజెంట్లను రానిలేదు, ఎంతమంది ఆఫీసులో కూర్చోవడం ఎందుకు అడగాలి కదా. అవసరమైతే వెంటనే కోర్టులో పిటిషన్ వేయాలా, ఏంది మా వాళ్ళ ఏజెంట్ రానియట్లేదని ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే. ఎన్నికల సంఘం దగ్గర కూడా ధర్నానే చేశారు వీళ్ళు, కంప్లైంట్ ఇచ్చి ఇదిగో ఇట్లాగా ఈ పోలింగ్ బూత్లో రానిట్లేదు. ఇవాళ నాకు సమాధానం కావాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం నుంచి కానీ తెలుగుదేశం అయినా చెప్పాలి టోటల్గా ఉన్న బూతులన్నీ ఎంతమంది ఏజెంట్లు పార్టిసిపేట్ చేశారు. వైసీపీ వాళ్ళు సంతకం పెట్టి ఉండాలిగా, వైసీపీ వాళ్ళు సంతకం పెట్టలేదా? సంతకం పెట్టినా వీళ్ళు చెప్తే వీళ్ళది అబద్ధం, సంతకం పెట్టలేదు అంటే వీళ్ళు ఎలక్షన్ పిటిషన్ వేసి ఆపాలి దాన్ని. అంటే కొంతమంది ఏజెంట్లను కొట్టారంటగా వైసీపీ నేతలు. ఒక్కతన్ని కొట్టింది మాత్రం ఉందండి, అది ఒంటిమిట్ట దగ్గర రాంప్రసాద్ రెడ్డి వర్గాన్ని కొట్టిన విజువల్ ఉంది. మిగతాది వాళ్ళతో బయటలు ఉన్నాయి, మా ఇంటి దగ్గరకు వచ్చేసి చించేశారు అది ఇదని. అందులో ఎంతవరకు వాస్తవం చెప్పలేము. అది ఇంటి దగ్గరకు వచ్చి పులివెందులలో ఏజెంట్ ఇంట్లోకి వెళ్ళి కొట్టే దమ్ము వచ్చిందా తెలుగుదేశం వాళ్ళకి? అదే అదే కదా, నాకైతే డౌట్, అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అది ఒంటిమిట్ట పులివెందులు కాబట్టి ఈ స్థాయిలో జరిగినాయి సార్ ఎన్నికలు. ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ జరిగినా రేపు పొద్దున్న ఇదే పరిస్థితి చూస్తామా? జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ జెడ్పీటీసీ ఏకైక అంశం ఏంటంటే జెడ్పీటీసీ అనేది మనకి చాలా చిన్న ఇష్యూ ఓ రకంగా చెప్పాలి. కానీ దాన్ని ఇంత బీభత్సం చేసుకున్నటువంటిది ఉప ఎన్నికలు పైగా తక్కువ, ఎస్ఐకి తక్కువ, అది కరెక్ట్ గా చెప్పాలి. అదే